సమాధానం తీసుకుందాం. విల్సన్ గారు, ఇది ఒక భరోసాకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే, అసలు అవసరం కూడా లేదు, చట్టబద్ధత తీసుకురావాల్సింది ఒక 10 years తర్వాత డెఫినెట్ గా ఒక కొత్త రాజధాని ఉండాలి. ఇప్పుడు అమరావతి అని చెప్పేదానికి కేబినెట్ ఆమోదం పంపి అలా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, భరోసా కోసం చేస్తున్నారు. ఇంకేదైనా కూడా ఓకే, మంచి అటెంప్ట్ అనుకున్నా కూడా ముఖ్యంగా చేయాల్సినటువంటి నిధులను ఇవ్వడం కావచ్చు, లేదంటే అమరావతి నిర్మాణానికి చేయాల్సినటువంటి సపోర్ట్ కావచ్చు, అలా లేదు. ఇక్కడ జస్ట్ ఏమంటారు, హైలైటెడ్ పాయింట్స్తో అమరావతికి మేము చట్టబద్ధత తీసుకొచ్చాము అన్నటువంటి చర్చ కోసం మాత్రమే ఈ అటెంప్ట్ అనే విధంగా కూడా చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న తులసి రామారావు గారికి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వారికి, చూస్తున్న ప్రేక్షకులంతా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు కూడా 2 నాలుకలతో ఉంటారు, ఒకే నాలుగుతో మాట్లాడటం, ఒకే స్టాండ్ అట్లా మాట్లాడడమే ఆ పార్టీలో ఉండే టిఎన్. దానికి వ్యతిరేకంగా ఇంకో రకంగా వాయిస్ వస్తుందని అనుకోండి. నెంబర్ 1, అమరావతి కట్టుబడి ఉన్నాము, సింగిల్ రాజధాని అనుకోండి. ప్రజల్లో ఒక ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉంటే ఆ ఇన్సెక్యూరిటీని సాటిస్ఫై చేయడానికి పాలక వర్గాలు ప్రయత్నం చేయాలి. అది రాష్ట్ర శాసనసభ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, వాస్తవానికి రాజధాని అమరావతికి మాకు అభ్యంతరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. బొత్స సత్యనారాయణ గారు పోయి ఆహా ఊహు అని చెప్పి అది తీర్మానం చెల్లదంటారు. అంటే ఇక్కడ వాళ్ళ పార్టీలోనే, వైసీపీలోనే ఒక క్లారిటీ లేదు. జనరల్ కాంగ్రెస్ లో వచ్చిన అది కాబట్టి వాళ్ళు కూడా ఏదంటే అస్పష్టంగా ఉంటుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము మొట్టమొదటి నుంచి 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నాము, దాని మీద కట్టుబడ్డాము. ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే, అమరావతికి సంబంధించిన భూములు ఖచ్చితంగా వాళ్ళు త్యాగమే చేశారు, అందులో సందేహం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ అని రకరకాల పేర్లతో వ్యాఖ్యానించి అవమానించిన అమరావతి రైతులు వాళ్ళు 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చి 20 సెంట్లు వాళ్ళు పుంజుకున్నారు. అది తప్పేం లేదు, ఎందుకంటే ఆ 25 సెంట్లు డెవలప్ అయితేనే ఖచ్చితంగా వాళ్ళు చేసిన త్యాగాలకు అర్థం ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు అక్కడ ఇచ్చిన అవన్నీ కట్టకుండా, అవన్నీ ప్రారంభించకుండా వైసీపీ వాళ్ళు దాన్ని 5 ఏళ్ల పాటు ఏదో చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి అన్నట్టు, ఆ ఆస్తి మీద అదేదో కులానికి సంబంధించిన ఆస్తి అన్నట్టుగా ఆ ద్వేషం ప్రదర్శించారు. అది తప్పది, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు. ఈ తప్పు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన హైటెక్ సిటీని డెవలప్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అది ఉండాలి. పాలక వర్గాలు గత ప్రభుత్వాలు ఏం చేస్తే మంచి అయితే మంచి అనాలా, చెడు అయితే వాళ్ళు వ్యతిరేకించాలి, తప్పులేదు. ఇక్కడికి వచ్చేసరికల్లా అమరావతికి ఏం చేయలేదని తులసిరెడ్డి గారు చెప్పడం అంటే అది నిజాన్ని కప్పిపెట్టడం కోసం చేసే ప్రయత్నమే. ఎందుకంటే 15,000 కోట్లు ఈ అవకాశం వైసీపీకి ఇచ్చింది ఇప్పుడు అధికారంలో ఉన్న, గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అండ్ మీరు కూడా కలిసే ఉన్నారు అప్పుడు. సో అక్కడ గనక ఆ డెవలప్మెంట్ కానీ ఆ నిర్మాణాలు కానీ జరిగి ఉంటే వాళ్లకు ఈ విధంగా 3 ముక్కలాట అని మీరు ఏదైతే అంటున్నారో ఆ ఆట ఆడే అవకాశం వచ్చేది కాదు కదా. సో తాత్కాలిక భవనాలని లేదంటే మిగతా చెప్పండి. ఆయన అన్నారు కదా 1900 కోట్లు తప్ప ఏమీ లేదు. 15,000 కోట్లు గ్రాంటే ఇచ్చింది. అది వాళ్ళు కట్టకల రాష్ట్ర ప్రభుత్వం అప్పు కేంద్రం తీరుస్తుంది. అంటే నిజాలకి ముసుగేసే ఒక ప్రక్రియ అనేది వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న అర్థం. విల్సన్ సార్, ఇదైతే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న వచ్చినటువంటివి కూడా అప్పుకు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా, అంటే రికమెండేషన్ అన్నటువంటి ఇదిలోనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కట్టడం కదా, ఏపీనే కట్టాలనేది ఒకటి ఉంది. మరి దాని గురించి ఒక క్లారిటీ అవసరం. అంటే మీరు మీడియాలో ఎగ్జిబిట్ చేయండి, మేము ఏపీ నిధులు అంటే ఎక్స్ఐడి ప్రాజెక్ట్ నిధులు ఖచ్చితంగా కేంద్రమే కడుతుంది, రాష్ట్రానికి ఇచ్చే ఏపీ నిధులు ఏమైనా కడతాయి. అమరావతికి కూడా అట్లాగే నిధులు ఇచ్చాము, ఆ నిధులు కూడా కేంద్రమే కడతామని చెప్పని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కానీ, అదేవిధంగా సుజనా చౌదరి గారు కానీ బాహాటంగా ప్రకటించారు. అప్పటి మా అధ్యక్షురాలు చాలా స్పష్టంగా పురంధేశ్వరి గారు చెప్పారు. అంటే మేము క్లారిటీగా ఉన్నాం. కన్ఫ్యూజన్ ఉంటే నెట్ లోకి పోయి మీరు తీసుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితి లేదు కాబట్టి మేమే కడతామన్నాం. అందులో అమరావతికి అండగా నిలబడడం కోసం తీసుకున్న ప్రక్రియ ఇది, మరొకటి కాదు. అదే సమయంలో ఈ రోజు అమరావతికి వాళ్ళు పడకే ఇస్తే ఒకవైపు ఈ నవనగరాలు ఉండాలని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు. అమరావతికి మా కట్టడం అభ్యంతరం లేదన్నారు, ఇక్కడ ఇల్లు కట్టామన్నారు. వాళ్ళు 3 రాజధానులు రాజకీయ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళు ఎందుకు
వాళ్ళ వ్యూహం మార్చారు, వ్యూహం మార్చుకున్నారు. కానీ వాళ్ళు వ్యూహం మార్చుకున్నారు కానీ మేము మార్చుకోలేదు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళు ఈ రోజు కలిగిన మేళ్లు ఈ రోజు భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ కి 10 నుంచి 15 లక్షల కోట్ల వరకు నిధులు డంప్ అవుతున్నాయంటే కారణం కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే. మీరు చూడండి, హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోను, అంటే అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే ఇస్తారా? వేరే రాష్ట్రాలకు సపోర్ట్ చేయరా? ఆ లెక్కలు అడుగుతారు మరి జనాలు. వేరే రాష్ట్రాలు అడుగుతాయి మీరు వస్తేనే ఇస్తారా అని. అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు బాధ్యత ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనకు ఒక కన్నబిడ్డ ఉన్నారు అనుకోండి, ఆ బిడ్డ మీద మనకు బాధ్యత ఎక్కువ ఉంటది. పెంచుకున్న బిడ్డ కంటే కూడా కన్నబిడ్డ పక్క వీధిలోనూ ఆ పక్క వీధిలోనూ పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా చూస్తాం, అందులో సందేహం లేదు. మాకు ఉమ్మడి అయ్యో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేలు చెప్తున్నాం. మిగతా మిగతా ఇప్పుడు అభియాన్ ఉంది, నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు వచ్చే నిధులు వస్తాయి, అది దాన్ని కూడా ఆపరు, ప్రధానమంత్రి గారు ఆపరు, ఇంకెవరు కూడా ఆపరు, అది వచ్చేస్తుంది. ఏదైతే 42% నిధులు ఉన్నాయో అదే తెలంగాణకు వస్తుంది, కర్ణాటక వస్తుంది, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కూడా వస్తుంది. కానీ అదనంగా ఫలితం ఎలా వస్తుంది? అదనంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళు వస్తుంది. ఈ రోజు 15,000 కోట్లు ఇచ్చాము అంటే అర్థం ఏంటి? మేము డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాధ్యమైంది. ఇటీవల నిర్మలా సీతారామన్ గారు 15 కేంద్ర సంస్థలు ప్రారంభించిన అర్థం ఏంటి? డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేలు జరిగింది. అదేవిధంగా గూగుల్ సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చింది, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చింది. ఈరోజు శ్రీ సిటీ లక్షల కోట్లతో అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేది భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతం, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జైగాంటిక్ పర్సనాలిటీగా మారిపోయి అంతకుముందు ఆయనకున్న అనుభవం మేరకు అమరావతి కోసం, నిర్మాణం కోసం ఆయన పరిశీలిస్తున్నాడు యంత్రాంగాన్ని. ఇక మన ఇందాక వైసీ మిత్రుడు అన్నట్టు తాత్కాలిక భవనాలు కాదేమి, అది ఇమీడియట్ గా లాంగ్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, ఐఐటి సాధించాలనుకుంటాడు, ఈ లోపు ఎంసెట్ టికెట్ ప్రిపేర్ అవుతుంటాడు, అంత మాత్రం ఐఐటి టార్గెట్ వదిలేరు కొద్దిమంది. అట్టాగనే నేనేమంటానంటే ఇక్కడ చాలా స్పష్టంగా దీర్ఘకాలిక భవనాలు నిర్మాణం చేయాలి, దానికి 4-5 వేల కోట్లు ఖర్చు అవుతాయి. ఈ లోపు టెంపరీగా 1000 కోట్లతో విల్సన్ సార్, ఇది కూడా రామారావు గారు క్వశ్చన్ చేశారు. అంటే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళ అవకాశం ఉండే సెక్షన్ 5(1) కింద, 5(2) కింద 10 ఏళ్ల తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది, హైదరాబాద్ తెలంగాణకు కొనసాగుతుంది 5(2)లో. సో ఇలా ఉన్నప్పుడు 10 ఏళ్ల వరకు ఉండి దీన్ని ఉపయోగించుకొని అక్కడ పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే బాగుండేదేమో అనేటువంటిది కూడా రామారావు గారు ఒక మాట అన్నారు. సో మేడం కారణాలు వాళ్ళ విశ్లేషణ తీస్తూ, కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లనే వేగవంతంగా ఇక్కడ నిర్మాణాలు మొదలైనవి, అందులో సందేహం లేదు. కాకపోతే ఆలస్యం అయినాయి, ఆలస్యం విషయంలో రకరకాల విమర్శలు వచ్చాయి. ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన డిలే వల్ల, లేకపోతే ఆ సింగపూర్ కంపెనీ ఆ కంపెనీ రాకూడదని చెప్పి వాళ్ళు వేసిన కోర్టు వాయిదాలు టెన్నిటి వల్ల కొంత డిలే అయ్యిండొచ్చు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లే మనకి ఇన్కమ్ సోర్స్ డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. మీరు చూడండి, ఆ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా మా ఉమ్మడి ప్రభుత్వమే, ఆ రోజు ఉన్న డెవలప్మెంట్ వల్ల ఈ రోజు మంగళగిరిలో కానీ ఆ తర్వాత ఉద్దండలో కానీ అనేక ప్రాంతాల్లో మరి కోట్ల రూపాయలకు సంబంధించిన కట్టడాలు నిర్మాణాలన్నీ పెరిగాయి. అదేవిధంగా నేనేమంటానంటే అది ఆయన ఏ కారణం చేయడం వల్ల ఆ మాత్రం పని జరిగింది అని అంటారు కదా. మీరు ఏ ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి వచ్చి పనిచేస్తే తప్పు లేదు. ఇప్పుడు మనం ఎంత కాలం అక్కడ పనిచేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఇప్పుడు హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలు దోచుకున్నారన్నారు. ఈ రోజు అదే నిజమైతే హైదరాబాద్ లో ఇన్ని లక్షల కోట్ల ఇన్కమ్ పెరిగేదా? మరి పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది, ధనిక రాష్ట్రం హైదరాబాద్ అయింది. ఈ హైదరాబాద్ కి ప్రత్యామ్నాయంగా ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి కాబట్టి అంత ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు 35,000 ఎకరాలు తీసుకున్న ఆఖరికి అందులో ఉపయోగపడేది 5,000 ఎకరాలే. రోడ్లకి తర్వాత లబ్ధిదారులకి ఇచ్చేవన్నీ పోంగా వచ్చే చాలా తక్కువ. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అంటే వాళ్ళు సంతోష పెట్టడం కోసం మాత్రమే కాదు, వాళ్ళకు భద్రత ఇవ్వడం కోసం ఈరోజు పార్లమెంట్ లో బిల్లు తీసుకొస్తున్నాం. పార్లమెంట్ బిల్లు ఉద్దేశం ఏంటంటే మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అమరావతి రైతులు వేస్తున్నాం. ఏది అనంత పద్మస్వామి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. ఈ రోజు మేము వేస్తున్నాం పార్లమెంట్ ద్వారా. అది నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకు ఇస్తున్న రెస్పెక్ట్, గౌరవం, అదే సమయంలో వాళ్ళకి ఇస్తున్న ఆదరణ. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. 3 రాజధానులు కట్టాలనుకుంటే వాళ్ళు కట్ట ఏ రాజధాని కట్టలేదు కదా. వాళ్ళు 3 రాజధానుల పేరుతో టైం పాస్ తప్ప ఎక్కడ కట్టలేదు కదా. కాబట్టి
వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు విల్సన్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకు